మనం ముంగటికెళ్ళి పోయారు 4 రెప్పులు కొట్టిన సేమ్ వెయిట్ 200 ట్రై చేయడం బ్రేక్ చేస్తే 200 ఎట్లా అనిపిస్తుంది జిమ్ ఓపెన్ ఛాలెంజ్ 170 కానీ 10 కొడతాను మన ఫిగర్స్ అని మనం బ్రేక్ చేసి హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన చెస్ట్ డే ద బెస్ట్ డే వర్కౌట్ ఉంది. లెట్స్ గో. ఎలా వెళ్తాం చూద్దాం ఈరోజు సెషన్. మీరు మనం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, షేర్ చేయండి, గంట బటన్ పెట్టి కొట్టుకోండి వాళ్ళు. లెట్స్ గో. కలుద్దాం మన ఈరోజు ఎలా ఉందో డే, ఎన్ని వేరియేషన్లు కొడతాము. లెట్స్ గో స్టే ట్యూన్. ఫ్రెండ్స్ రాగానే ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది. మన కృపాపయ్య అన్నున్నాడుగో జై శ్రీరామ్ వచ్చేయండి. జై శ్రీరామ్ గిరిజోడి మన బాయ్ చేద్దాం. బాయ్. ఏం చేస్తున్నావు? బయటకు వెళ్తున్నాయి. వాడు బాగా కష్టపడుతుండు గాయస్. మన జిమ్కి మన పార్ట్నర్ వచ్చిన పార్ట్నర్. మోస్ట్ వెల్కమ్ టు అవర్ జిమ్. ఎలా అనిపిస్తుంది ఆ జిమ్కి ఈ జిమ్కి తేడా, డిఫరెన్స్? మిషన్స్ అంట అంతేనా? వర్కౌట్ ఈరోజు వచ్చి చెస్ట్ ట్రై. చెస్ట్ డే ద బెస్ట్ డే. చూసుకుందాం, మంచిగా వేద్దామని చెప్పి. ఎట్లా కృష్ణ గారు భయపడుతున్నాడు. చలో చూద్దాం మనం ఎలా వస్తాయి. ఈరోజు మనం చెస్ట్ డే కొడదాం. చెస్ట్ డే ఫస్ట్ మనకు బెంచ్ ప్రెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రణయ్ హియర్. చలో మనం స్టార్ట్ చేసేది గైస్. లెట్స్ గో. ఫస్ట్ సెట్ ద బెస్ట్ సెట్. ఎన్నో చూద్దాం రెప్స్. మనము ఎన్ని వచ్చినాయి? 9 reps. 9 చూడ కంటిన్యూ అయ్యి నేను కొడతాను. లెట్స్ గో గైస్. 20 40. లెట్స్ గో చూద్దాం ఏమైతే. జై శ్రీరామ్. reps is not joke. ఒక రూపాయి వేస్తాడు మధ్యలో పుల్ల పెట్టడానికి ఏదో ఒకటి. మీరైతే మోడల్ ఫస్ట్ ఇంక్లైన్ కొట్టాం. మీరే పెట్టి కంపౌండ్ మూమెంట్ చేస్తాం. అర్థమైంది? హెవీ చేస్తాం సరే కొడతాం ఫస్ట్. పిఆర్ని 40 దాకా తీసుకోమని చూస్తున్నా, కానీ అయితే లేదు. చూద్దాం. మన జిమ్లో 30 ఇక్కడ 40 తీసుకోమని చూస్తున్నా, కానీ నువ్వు సపోర్ట్ చేస్తే జరా చేద్దాం. ఈరోజు మనోడు 40 లేపుతాడట గైస్. లెట్స్ గో చూద్దాం ఏం చేస్తాడు మనోడు. మన కాన్ఫరెన్స్ ఇదేంది ఏం చేస్తున్నాం బ్రో. ఇది 25 ఎంత? నాకు లెక్కలు రావు. 50 అంటే ఎన్ని రెప్స్ వస్తుంది? ఎంత రాడ్ కాకుండా రాడ్ 20. అది 20 రాడ్ 20 రాడ్ వద్దు మనకి. 50 పెట్టి మైండ్లో అదే ఫిక్స్ అయిపోతుంది. చలో చూద్దాం. 50 పెట్టి ఎన్ని వస్తుంది? చెయ్యి. ఆ వెయిట్కి మనం సపోర్ట్ ఇస్తుంది గాయస్. వీటికి ఒక తోక ఇంకో అయినా బండ అయినా ఇంకా ఇది మరీ ఘోరంగా వస్తాయి. అయితే నాకు 10 వస్తే ఆరామ్సే. ఆ నమ్మకం మనకు ఉంది. మనకు 80 వచ్చినాయి గ్యాస్. మనకు కూడా బార్బల్ ఏంది బాగా హెవీ వెయిట్ ఉంటుంది. బార్బల్ నార్మల్ ఉండదు. పాత జిమ్లో ఉన్న వెయిట్ కాదు. ఎంత నీ పిఆర్ ఎంత? 30 అంటే 60. ఆ రాడ్ వదిలేసి 60. 90 కొట్టినావా?
ఎనభై అనుకో. ఎప్పుడు కొట్టినావు? ఏది ఇంక్లైనా డిక్లైనా? ఇంక్లైన్ రా, ఇది బెంచ్ ప్రెస్. అది కూడా పోయినా మళ్ళీ 35 ఇప్పుడు ఇప్పుడు బ్యాక్ కొడుతున్నారు. ఒక్క సెట్ కొట్టే ఒక రేపు కొట్టు. మరి దారుణం కొట్టకుండా కొట్టినా చెప్పి వీడియో వీడియో షో ఆఫ్ చేస్తాడు గ్యాస్ మనవాడు. కొట్టకుండా కొట్టినా చెప్పి చెప్తాడు కావాలని షో ఆఫ్ కి. ఎల్లుండి కొట్టినప్పుడు తీస్తే బిట్టుగాడా ఇంకొక రిప్పు కొట్టు ఏమవుతుంది? ఈడ హెవీ కొట్టిస్తున్నావు. ఇంగ్లాండ్ దగ్గర స్ట్రెంత్ డ్రాప్ అవుతుంది మళ్ళీ అన్ని పిల్ల బచ్చ వెయిట్లో కొట్టాలి. ఇప్పుడు 35 to 40 దాకా మన పిఆర్. మనకి ఎప్పుడైనా కాంపౌండ్స్ మూమెంట్ మెయిన్ ఉండాలి. మన బాడీలో టెస్టోస్టెరాన్ బూస్ట్ కావాలంటే మెయిన్ మనకు కాంపౌండ్స్ మూమెంట్స్ అనేది ఎక్కువ. వాడు చూసుకుంటాడు ఏం గుచ్చుకొని వచ్చినాయి ప్రీ వర్కౌట్. ఏంది అది? ఇది ఏమంటారు? అది స్టెరాయిడ్. సాచురేటా? న్యాచురల్ కాకుండా నేను చూపెట్టు. న్యాచురల్ టెస్ట్ బయట నుంచి టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేసేది పంపుతున్నా ఇంజక్షన్. అనేది కొంచెం క్రాస్ ఉంది, దానివల్ల కొంచెం ఇన్బ్యాలెన్స్ అయింది లెఫ్ట్ రైట్. వాడు చెప్తా చూడైతే ఇక దానికి ఏం కాదు. లెట్స్ గో. ఇంక కొడితే ఎంత అయితే చూద్దాం ఇప్పుడు. జై శ్రీరామ్. ఇప్పుడు సపోర్ట్ ఇస్తున్నావా? చెప్పు వీడియో ఇస్తలే నాకు. అది ఎంత సెట్ చేస్తా సెట్ చేయవా? చెప్పు. అది ఏమై అది అది ఇయర్ రా బై ట్రైనర్ మా జిమ్ ట్రైనర్ బై ట్రైనర్ అన్నట్టు. మంచిగా బాడీ కావాలంటే అన్నా నమస్తే అన్న. అన్న వీడేమో ఎవ్రీ ఆల్టర్నేట్ డే వస్తాడు, నువ్వేమో ఈరోజు అమావాస్య వచ్చినావా? అరే వా, ఏం చెప్పిండు డైలాగ్? అమావాస పుణ్యం కాస్త అమాస పుణ్యం కాస్త అన్నగా ఐడెంటిఫై చేసినాడు. మన అమాస పుణ్యం కాస్త అని చెప్పినాడు. అందుకే ఇట్లా అప్పుడప్పుడు రావాలి, వస్తూ ఉండాలి జిమ్కి. ఏమన్నా ప్రణయ్ భాయ్? మీరంటే పెద్దింటోళ్ళు, మేమేడ చిన్నోళ్ళం. మీకు డైలాగ్ వస్తుంది అన్న. నువ్వు డంబుల్ ప్రెస్కి 25 ప్లస్ 30 weight కొడుతుంది. చలో ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ ఎన్ని కొడతాను చూద్దాం మనం ఈరోజు. 17.5తో మనం స్టార్ట్ చేస్తా. లెట్స్ గో. ఎన్ని వస్తాయి రెప్స్? లెట్స్ గో. ఎట్లా అనిపిస్తుంది జిమ్లో డంబుల్స్ అండ్ వెయిట్స్ ఇవన్నీ ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయట. చేయొచ్చా మనం? కొంచెం క్రౌడ్ ఈరోజు మండే కాబట్టి చెస్ట్ డే ద బెస్ట్ డే, అందరికి అదే ఉంటుంది. చెస్ట్ అండ్ ట్రై చూడండి, ఇప్పుడు కాదు ఫిల్ అయిపోయింది. ఇంక్లైన్ అప్పటికి బిజీ ఉంది. చలో అప్పర్ కొంచెం వీక్ ఉంటుంది, దానికన్నా మంచిగా ట్రైన్ చేయడం చెప్పి నేను చూస్తున్నా. లెట్స్ గో. ఎట్లా వస్తే చూడు. ప్రియర్ బ్రేక్ చేస్తేమో చేస్తా అని చెప్పి అన్నాడు ఇంతకుముందు. బ్రేక్ అదన్నీ ఏమే షోల్డర్ వస్తుంది లెఫ్ట్లో వస్తుంది షోల్డర్, దానివల్ల పిఆర్ బ్రేక్ చేసాడు కాదు నార్మల్గా. కొట్టు నువ్వు పిఆర్ 20 ఉంది కాదు. లెఫ్ట్ హ్యాండ్తో ఎక్కువ పని చేస్తున్నాడు కాబట్టి రాత్రి లెఫ్ట్ హ్యాండ్ కొంచెం వీక్ ఉన్నది. అది మనకి చెప్తాడు ఉల్టా నాకే చెప్తాడు. మా పెద్దగారు ఆయన ఎట్లా వేస్తాడు వీడియో కదా వాడు అడుగుతాడు వాడు. చలో 20, 40. అక్క ముఖంలో రియాక్షన్ ఇప్పుడు ఎట్లా వస్తుంది? పండుకోతే ఎన్ని వచ్చినాయి? ఒక ట్రైనర్ ఇంకో ట్రైనర్ కలుగుతాడు. ట్రైనర్. సో లెట్స్ గో గైస్. 25, 50 ఎన్ని వస్తాయి చూద్దాం రెప్స్.
పంపు జస్ట్ పంప్ అయితే మరీ మామూలుగా రాలేదు, మంచిగా వచ్చింది. 25 మొత్తం నార్మల్గా ఒక 5 reps వచ్చినాయి చాలు. మళ్ళీ నెక్స్ట్ చెస్ట్ ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేద్దాం పిఆర్ని. లెట్స్ గో. మళ్ళీ ఇప్పుడు చెస్ట్ ఫ్లై కొడదాం, ఫ్లై తర్వాత వేరే కంటిన్యూ ఉంటే చేస్తాం. లేదా సబ్స్క్రైబ్ చేయడం మా ఛానల్ని. స్టేట్ ఇది మన వర్కౌట్ చేయాలి అంటే మేము డెడ్ లిఫ్ట్ చేస్తే చూద్దాం, ఎన్ని వస్తాయి చూద్దాం. డెడ్ లిఫ్ట్ గైస్ మనోడు డెడ్ లిఫ్ట్ చేస్తుంది మా కృపాబాయ్. చూద్దాం ఎన్ని రెప్స్ కొడుతాడు, ఎన్ని ఫామ్ లెక్క వస్తాయో చూస్తాం మా కృపాది. మాకు ఉల్టా వేస్తాడు డెడ్ లిఫ్ట్ అని చెప్పి చూస్తా. డెడ్ లిఫ్ట్ ఎన్ని ఫామ్తో వస్తుంది. లెట్స్ గో. తయారవుతుండు 140. ఆ పాజిటివ్లో 140 డెడ్ లిఫ్ట్ కొట్టడం వల్ల దాని మనకు బ్యాక్లో లోవర్లో పెయిన్ వచ్చింది. ఇక అప్పటి నుంచి మనము డెడ్ లిఫ్ట్ కొట్టడం కొంచెం బంద్ చేసినాం. స్టార్ట్ చేద్దాం డెడ్ లిఫ్ట్, మళ్ళీ కొంచెం గెయిన్ కావాలి డెడ్ లిఫ్ట్కి. లెట్స్ గో. మా కృపాబాయ్ అయితే స్టార్ట్ చేస్తుండు. ఇంకా ట్రై చేస్తావు. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన గ్యాస్ మా దగ్గర నుంచి, కానీ అది పద్ధతి కాదు. ఎందుకంటే చచ్చిపోయేందుకు కాదు, ఇది మరీ కూడా చెప్పాలంటే కనిపించిందా బరాబర్ వచ్చింది. ఏం మిస్టేక్ ఉంది అలా పాపం. సరే నేను కొట్టి చూపడాలి ఇప్పుడు. మళ్ళీ చూపిస్తా. నెక్స్ట్ చూపిస్తా. నీ కష్టాన్ని వృధా ఎప్పుడు తొక్కేస్తుంది. నీ కష్టాన్ని అంత కష్టపడి 140 కొడితే ఫామ్ రాలేదు, బొంగు రాలేదు, ఏం చల్ వచ్చింది. మా వాడికి కావాల్సిన వాడు రాలేదు కాబట్టి అందుకే కొంచెం డిసప్పాయింట్ కూడా కొట్టిండు. దట్స్ వై నెక్స్ట్ అదే వాళ్ళు ఒకసారి మనం ముంగటికి వెళ్ళి పోయారు, 4 రెప్పులు కొట్టిన సేమ్ వెయిట్. మరి భయ్యా का देखो अपना ट्रेनर बल्क बॉडी. మనం కూడా దీని సెషన్లో మనం కూడా యాడ్ చేద్దాం. ఎందుకంటే మంచిగా పడుతున్నాం వాడు. పంప మాత్రం వేరే లెవెల్ వస్తుంది. మనం కొంచెం లైట్గా కొట్టి మంచిగా కొట్టచ్చు అన్నట్టు మనకు. అది ఆ సాయిబాయి కూడా కొడతాడు ఇప్పుడు ఎట్లా. చూడమండి మొత్తం పంపు కూడా అప్పర్ పంప్. మా ప్రణయ్ బాయ్ గాయస్, మీకు మన పర్సనల్గా ట్రైనింగ్ కావాలంటే మా ప్రణయ్ బాయ్ని కాంటాక్ట్ అవ్వండి. గాయస్ పంపు మాత్రం వేరే లెవెల్ వస్తుంది. చించేస్తున్నాం ఈరోజు. చెస్ట్ అన్నది మొత్తం చించి పడేస్తాం. ఈ వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత ఒక జస్ట్ మనం ఒక చూసుకుందాం పంపు ఎలా వచ్చిందో బాడీది. మీరు కొంచెం దానికోసం వెయిట్ చేయండి, పంపు ఎలా ఉందో. గెయినింగ్ సిరీస్ నడుస్తుంది కదా, చూద్దాం బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంటుందో మన బాడీ కండిషన్. కొడుతున్నాం గ్యాస్. ఫ్లై తర్వాత మనం ట్రైసెప్స్ చార్జ్ చేయాలి. లెట్స్ గో. ఎలా వస్తుందో చూస్తాం. వెయిట్ తక్కువ పెట్టుకుని మనవాడు. ఇలా గ్యాస్ ఇంతకుముందు 140 కొట్టినాం మనము ఫ్లైస్లో. 140 విత్ ఎన్ని రెప్స్ వచ్చినాయి అంటే జస్ట్ నార్మల్ ఒక 10 రెప్స్ వచ్చినాయి. 140ని మనం బ్రేక్ చేయాలి. 140ని బ్రేక్ చేసి ఎంత వస్తుంది చూద్దాం రెప్స్. లెట్స్ గో. మావాడు వెయిట్స్ లిఫ్ట్ చేయరా అంటే బాబు. ఎన్ని రెప్స్ వచ్చినాయి ఇప్పుడు కన్నా? ఎంత వెయిట్ కొట్టినా? అది లైట్ వెయిట్ పోయి బిఎంఐ టెస్ట్ చేయించుకున్నాం. సరే రైట్. టెస్ట్ ఉన్నాడా గ్యాస్? బిఎంఐ టెస్ట్ మీరు కూడా వేయించుకోరు. మీ బాడీలో అంటే ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉందో అవన్నీ వేరే కథ ఉంటుంది. నా జిమ్ది మీకు చూపిస్తాను నేను. జిమ్ జర్నీ అంతా మొత్తం మీ బ్లాగ్లో యాడ్ చేస్తూ ఉంటాను మీకు ఫిట్నెస్ రిలేటివ్స్. లెట్స్ గో. మనం ఫ్లై చేయాలి కొట్టాలా. పబ్లిక్ మండే మాత్రం వేరే పబ్లిక్ ఉన్నారు. సో గైస్ ఇట్స్ టైమ్ టు బ్రేక్ మై పియర్. 140 నుంచి 170 పెడదాం. ఇట్స్ 170.
స్వీట్ ఎట్లుంటుంది మనది మన జిమ్లో పంచాయతీ మొత్తం ఎట్లుంటుంది అన్నట్టు మన పిరియడ్స్ అని మనం బ్రేక్ చేస్తూ ఉంటాం. చలో అయినా కదా వీడియో మా ప్రణయ్ వీడియో షాక్ అవుతుండు. కొట్రా నువ్వు కొడతావా వెయిట్? ఓపెన్ ఛాలెంజ్ 170 kgs తోని 10 కొడతాడు మా ప్రణయ్ గారు. 170 12 వచ్చినాయి. 10 కొడతావా? ఎంతమంది కొట్టిన 170 వెయిట్ తోని మనోడు ఎంత కొడతా అని చెప్పండి. నువ్వేంది ఎందుకు 170 13 రావాలా? 13 నువ్వు 13 అయిపోయిందండి. ఇంకేంది కాలేజ్ బ్రేక్ అయిందా? ఎన్ని పెట్టిండు అడ్డేనా గాయస్ మా పని వాళ్ళు పెట్టిండు. ఎన్ని ఇంకోటి కూడా అమ్మా ఇంకోటి కొడతావా? చలో 200 ఇప్పుడు పడుతుందా? 200 బ్రేక్ వేస్తే చూద్దాం మా ప్రణయ్ గారు. లెట్స్ గో 200. దీన్ని బ్రేక్ చేయి గైస్, దీన్ని బ్రేక్ చేయమను. ఓపెన్ మొత్తం పియర్ బాయ్ అందు కావాలి. వెల్ ట్రై 4 వచ్చినాయి. నెక్స్ట్ టైం బ్రేక్ చేయొద్దు. నేను 12 కొడతా, అప్పుడు నువ్వు 10 కొడదు. ఓకేనా? ఆ ఫేస్లో రియాక్షన్స్ నార్మల్గా వస్తున్నాయి లేదా కావాలని వస్తున్నాయి అర్థమవుతలేదు. వీడియో కోసం రియాక్షన్స్ మాత్రమే ఏదో అయిపోయినట్టు తెలుసా. చలో గైస్, టైంలో ట్రైసిప్లో మనము లాంగ్ హెడ్ కొడదాం అన్నట్టు. ఓవర్ హెడ్ ట్రైసిప్ అది ఎలా వస్తుందో చూద్దాం. మనం ట్రైసిప్ స్ట్రేట్ చలో గైస్, ట్రైసిప్ ఓవర్ హెడ్ కంప్లీటెడ్. ట్రైసిప్ కొడితే ట్రై మన చెస్ట్ బై మనది చిన్న గొరిల్లా. చలో మన అంతా వర్కౌట్ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మనకు కొంచెం బాడీ పంపేలా వచ్చింది చూసుకున్నాం. ఇప్పుడు ఎక్స్పోజ్ చేద్దాం. ఆ తర్వాత కొన్ని రీల్స్ చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ గో. ఎలా అయితే చూస్తాం అది లాగా కంటిన్యూ. సబ్స్క్రైబ్ చేసుకో మా ఛానల్ని.